హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం బ్లడ్ రిలేషన్స్ నుంచి క్వెషన్స్ అడిగితే ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సో, ఇక్కడ ఇచ్చిన ఈ 2 క్వెషన్స్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్ అంటే ఐబీఎస్ క్లర్క్‌లో మెయిన్స్‌లో 2020 అంటే 2020లో అడిగారనమాట ఈ 2 క్వెషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా సింపుల్ కూడా. చిన్న ట్రిక్ తెలిస్తే చాలు. సో, ఫస్ట్ ఇచ్చిన క్వెషన్ చూడండి. ఇవి రిలేషన్ అనమాట. ఈ ఒక పర్సన్‌కి ఈ సింబల్ ఏ రిలేషన్ ఇండికేట్ చేస్తుందో మనకి ఇక్కడ చూపిచ్చారు. సింబల్ అయితే ఏ ఈజ్ చైల్డ్ ఆఫ్ బి. సో, బ్లడ్ రిలేషన్స్ నుంచి ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు మనం ఫస్ట్ క్వెషన్ చూడగానే ఫ్యామిలీ ట్రీ అనేది డ్రా చేసుకోవాలి. ఆ క్వెషన్ బట్టి ఫ్యామిలీ ట్రీ డ్రా చేసుకుంటే మనం చాలా ఈజీగా ఆన్సర్‌ని సాల్వ్ చేయొచ్చు. అండ్ జనరేషన్స్ తెలుసు కదా మనకి. జనరేషన్ సింబల్స్ గుర్తున్నాయా మీకు? ఇంట్రడక్షన్‌లో చెప్పాను కదా. సో, మనకన్నా హయ్యర్ జనరేషన్, ప్రెజెంట్ జనరేషన్ అయితేనేమో యారో మార్క్ ఇలా రిప్రజెంట్ చేస్తాము. మనకన్నా హయ్యర్ జనరేషన్ అయితేనేమో యారో మార్క్ పైకి చూపిస్తాము. మనకన్నా కింద అంటే మన పిల్లలైతే ఈ కిందకి ఇలా అంటాము. అదే వైఫ్ అండ్ హస్బెండ్‌కి అయితే ఈ సింబల్‌తో ఇండికేట్ చేస్తామన్నమాట. సో, ఇదేమో బ్రదర్ అండ్ సిస్టర్‌కి ఈ సింబల్‌ని యారో మార్క్ రిప్రజెంట్ చేస్తాము ఫ్యామిలీ ట్రీలో. ఇది అప్వర్డ్ డైరెక్షన్‌లో ఉన్నదేమో మన ఫాదర్స్‌కి, డౌన్వర్డ్ డైరెక్షన్‌లో మన బిలో జనరేషన్‌కి, అండ్ బోత్ సైడ్స్ యారో మార్క్ ఉంటేనేమో మన హస్బెండ్ కానీ, వైఫ్ కానీ, భార్యాభర్తల రిలేషన్‌ని 2 సైడ్స్ సింబల్‌తో రిప్రజెంట్ చేస్తాము. సో, అండ్ నెక్స్ట్ మనకి ఇది క్వెషన్ అనమాట. దీని నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీని నుంచి 2 క్వెషన్స్ అడిగారు. బ్లడ్ రిలేషన్స్ నుంచి ఎయిదర్ 2 మార్క్స్ అన్నా అడగొచ్చు, లేకపోతే 4 మార్క్స్ అయినా అడగొచ్చు, 3 మార్క్స్ అయినా అడగొచ్చు. ఇలా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ నుంచి మనకి 2-3 క్వెషన్స్ అడుగుతారు కింద. సో, ఇది లాస్ట్ 2020లో ఐబీఎస్ క్లర్క్ మెయిన్స్‌లో అడిగారనమాట. సో, దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ చూడండి, ఇఫ్ కే కాపీరైట్ సింబల్ ఆర్. సో, ఇది ఎక్కడుందో చూడండి. ఈ సింబల్ ఇక్కడ ఉంది కదా. దీని రిలేషన్ ఏంటి? ఏ ఈజ్ ద పేరెంట్ ఆఫ్ బి. అంటే ఏ అనే పర్సన్ బికి తండ్రి. పేరెంట్ అన్నారు కదా, ఈజ్ ద పేరెంట్ ఆఫ్ బి అన్నారు. సో, అంటే అప్వర్డ్ డైరెక్షన్. ఇక్కడ ఏ ప్లేస్లో ఎవరు? కే. బి ప్లేస్లో ఆర్. సో, కే ఈజ్ పేరెంట్ ఆఫ్ బి. అప్వర్డ్ డైరెక్షన్. సో, ఇక్కడ బి అంటే ఆర్. కే ఈజ్ పేరెంట్ ఆఫ్ బి. కానీ ఇక్కడ మనకి వీళ్ళ జనరేషన్ తెలియదు. అంటే వీళ్ళ బాయ్ గర్ల్ అనేది తెలియదు. గర్ల్స్కి ఫీమేల్కి అయితేనేమో ప్లస్ సైన్ ఇండికేట్ చేస్తాము, మేల్కి అయితే మైనస్ సైన్ ఇండికేట్ చేస్తాము. నెక్స్ట్ ఏం అడిగారు? ఆర్ @S. సో, సింబల్ రిలేషన్ ఏంటో చూద్దాం. ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అంటే బ్రదర్ రిలేషన్ అనమాట. ఈ సింబల్ డాలర్ సింబల్కి. సో, ఆర్ ఈజ్ బ్రదర్ ఆఫ్ యూ. ఆర్ ఈజ్ బ్రదర్ ఆఫ్ యూ. యూకి బ్రదర్ అంటే ఆర్ బాయ్ గర్ల్ అనేది కూడా మనకి ఇంకా కన్ఫర్మ్ లేదు. బ్రదర్ అన్నారు కదా, యూకి ఆర్ బ్రదర్. బ్రదర్ అంటే జెండర్ ఏంటి? బాయ్ కదా. సో, మైనస్ జెండర్, బ్రదర్ అన్నారు కాబట్టి. నెక్స్ట్ యూ స్టార్ క్యూ. సో, స్టార్ది రిలేషన్ ఏంటి? ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ బి అంటే యూ ఈజ్ వైఫ్ ఆఫ్ క్యూ. సో, యూ వైఫ్ ఎవరు? క్యూ. యూ ఈజ్ వైఫ్ ఆఫ్ క్యూ అంటే యూ ఫీమేల్, క్యూ మేల్. అంతే కదా. అండ్ నెక్స్ట్ క్యూ @W. రిలేషన్ ఏంటి? అంటే ఏ ఈజ్ చైల్డ్ ఆఫ్ బి అంటే క్యూ ఈజ్ చైల్డ్ ఆఫ్ W. సో, క్యూ ఈజ్ చైల్డ్ ఆఫ్ W అంటే క్యూ పేరెంట్ ఎవరు? W. అండ్ నెక్స్ట్ W కాపీరైట్ X. సో, కాపీరైట్ సింబల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే W ఈజ్ ద పేరెంట్ ఆఫ్ B. సో, ఇక్కడ B ఎక్కడున్న X. W ఈజ్ ద పేరెంట్ ఆఫ్ X. సో, W Xకి కూడా పేరెంట్ అనమాట. సో, ఈ Xకి మనకి ఇక్కడ ఇంకెక్కడైనా X అడిగారా? లేదు. సో, జస్ట్ పేరెంట్ ఆఫ్ X అన్నారు. సో, మనకి ఇంకా ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? దెన్ హౌ ఈజ్ యూ రిలేటెడ్ టు W. సో, యూ రిలేటెడ్ టు W అంటే ఈ యూకి, ఇక్కడున్న యూకి, ఈ డబ్ల్యూకి మధ్య రిలేషన్ ఏంటి అని అడుగుతున్నారు.
హౌ ఈజ్ యూ రిలేటెడ్ టు డబ్ల్యూ, డబ్ల్యూకి యూ ఏమవుతుంది అని అడిగారు. ఈ ఇచ్చిన క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హౌ ఈజ్ డబ్ల్యూ రిలేటెడ్ టు యూ అంటే రిలేషన్ మారిపోద్ది, యూ రిలేటెడ్ టు డబ్ల్యూ అంటే రిలేషన్ మారిపోద్ది. అంటే యూ అనే పర్సన్ డబ్ల్యూకి ఏమవుతాడు, ఇది అడిగిన క్వశ్చన్. అదే డబ్ల్యూ రిలేటెడ్ అంటే యూ రిలేటెడ్ టు డబ్ల్యూ అంటే డబ్ల్యూకి ఏమవుతాడు, కొడుకు కాబట్టి ప్లస్ జెండర్ అంటే గర్ల్ కాబట్టి సో డాటర్ ఇన్లా అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ, డాటర్ ఇన్లా. అదే ఇఫ్ ఇన్ కేస్ డబ్ల్యూ రిలేటెడ్ టు యూ అన్నారనుకోండి, అంటే డబ్ల్యూకి డబ్ల్యూ ఏమవుతుంది అంటే అత్త అవుతుంది, ఐ మీన్ అప్పుడు ఆంట్. సో అప్పుడు ఆన్సర్ ఆంట్ వస్తుంది. సో ఇది ఇక్కడ అడిగిన క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీనికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, డాటర్ ఇన్లా. సో యాజ్ పర్ ఈ సింబల్స్ యూజ్ చేసి ఇక్కడ ఇచ్చిన సింబల్స్కి ఏ రిలేషన్ అయితే వాళ్ళు అలాట్ చేశారో ఆ రిలేషన్ని మనం ఫ్యామిలీ ట్రీ లాగా డ్రా చేసుకుంటే మనం విత్ ఇన్ సెకండ్స్లోనే సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇచ్చిన క్వశ్చన్స్లో ఇలా వైఫ్ ఆఫ్ బి అన్నప్పుడు అప్పుడు మనకి అక్కడ జెండర్ కూడా తెలిసిపోతుంది అనమాట. అలా అన్నిటికీ జెండర్ తెలియదు, జెండర్ తెలిసిన వాటికి మాత్రమే మనం రిప్రజెంట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ఇది చూడండి, ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో దీనికి కూడా మనం ఇప్పుడు ఫ్యామిలీ డయాగ్రామ్ డ్రా చేద్దాం. నెక్స్ట్ ఏమన్నారు, దెన్ హౌ డి ఈజ్ రిలేటెడ్ టు హెచ్ అన్నారు. సో ఈ పర్సన్ డి ఇక్కడ ఉన్న హెచ్కి రిలేషన్ ఏంటి అని అడిగారు. సో ఇప్పుడు మనం డయాగ్రామ్ డ్రా చేద్దాం ఒకసారి, ఫ్యామిలీ డయాగ్రామ్. సో ఏ స్టార్ బి. సో ఏ స్టార్ బి అంటే ఇక్కడ స్టార్ రిలేషన్ ఏంటి, ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ డి. ఇక్కడ డి ఉంది కదా, సో ఏ ఈజ్ వైఫ్ అంటే బోత్ సైడ్ డైరెక్షన్ డి. ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ డి, డీకి వైఫ్ అంటే ఈమె జెండర్ ఏంటి, ఫీమేల్, మేల్. సో ఈ జెండర్, వీళ్ళిద్దరు జెండర్ కూడా తెలిసింది. నెక్స్ట్ డి డాలర్ సింబల్ కే. సో ఇక్కడ డాలర్ సింబల్ ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉంది. అంటే డి ఈజ్ బ్రదర్ ఆఫ్ కే, డి కేకి బ్రదర్. ఓకే, వీళ్ళ రిలేషన్ బ్రదర్ అనమాట, సింగిల్ యారో మార్క్. అండ్ నెక్స్ట్ కే కాపీరైట్ హెచ్. కాపీరైట్ సింబల్ ఏది, ఇది పేరెంట్. అంటే కే ఈజ్ పేరెంట్ ఆఫ్ హెచ్. కే అనే పర్సన్ హెచ్కి పేరెంట్ అనమాట. సో ఈ జెండర్ కూడా మనకు కన్ఫర్మ్ లేదు. కే ఈజ్ పేరెంట్ ఆఫ్ హెచ్. నెక్స్ట్ హెచ్ ఎట్ ద రేట్ ఆఫ్ ఈ. ఎట్ ద రేట్ సింబల్ ఏది, ఏ ఈజ్, హెచ్ ఈజ్ ద చైల్డ్ ఆఫ్ ఈ. హెచ్ ఈజ్ ద చైల్డ్ ఆఫ్ ఈ అంటే ఈకి పేరెంట్. సో వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట, అంతే కదా. ఇక్కడ పేరెంట్ అన్నారు, ఈకి చైల్డ్ హెచ్ అన్నారు. సో వీళ్ళిద్దరు భార్యాభర్తలే కదా, కాకపోతే జెండర్ ఎవరు మేలు ఎవరు ఫీమేల్ ఇంకా మనకు తెలియదు. నెక్స్ట్ ఈ పర్సెంటేజ్ సి. ఈ పర్సెంటేజ్ సి అంటే ఈ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ సి. అంటే 2 జనరేషన్స్, సారీ అప్వర్డ్ డైరెక్షన్స్. సికి 2 జనరేషన్స్ అనమాట, సి ఫాదర్ ఇన్ లా. నెక్స్ట్ సారీ ఫాదర్ ఇన్ లా అడిగారు కదా, సారీ గ్రాండ్ ఫాదర్ అని లేదు. ఫాదర్ ఇన్ లా అంటేనేమో ఏమన్నారు, ఈ ఎట్ ద రేట్ ఆఫ్ సి కదా, సారీ ఈ పర్సెంటేజ్ సి. ఈ పర్సెంటేజ్ సి అంటే ఈ ఈజ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ సి. సో సి అనే పర్సన్ ఈకి ఫాదర్ ఇన్ లా అంటే కింద జనరేషన్. సి అంటే ఫాదర్ ఇన్ లా అంటే మామగారు. అంటే ఫాదర్ ఇన్ లా అంటే ఇప్పుడు మనకి ఈయన జెండర్ తెలిసిపోయింది, ఈయన బాయ్ అంటే ఈమె గర్ల్. అండ్ నెక్స్ట్ సి స్టార్ హెచ్. సి ఈజ్ వైఫ్ ఆఫ్ హెచ్. సో వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. సి ఈజ్ వైఫ్ ఆఫ్ హెచ్ అంటే సి ఫీమేల్, హెచ్ మేల్. సారీ అండి, ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్, బై మిస్టేక్ ఇక్కడ 2 జనరేషన్స్ డ్రా చేశాను. సో క్లియర్గా ఇక్కడ డయాగ్రామ్ మళ్ళీ క్లియర్గా మీకు అర్థమయ్యేలా రాస్తాను.
సో మనకి ఇచ్చిన క్వశ్చన్ బట్టి మనం డ్రా చేసుకుంది ఇదనమాట వచ్చింది. అండ్ నెక్స్ట్ హౌ డి ఈజ్ రిలేటెడ్ టు హెచ్. సో డీకి హెచ్కి మధ్య రిలేషన్, డి హెచ్కి ఏమో, డి ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, హెచ్ ఇక్కడ. సో హౌ ఈజ్ డి రిలేటెడ్ టు హెచ్ అన్నారు. డి హెచ్కి ఏమవుతారు అంటే అప్పర్ జనరేషన్, ఇది ప్రజెంట్ జనరేషన్, సో ఇది అప్పర్ జనరేషన్. సో ఈమె మామ్ అనమాట, తల్లి. హెచ్కి మామ్కి అన్న, మైనస్ సింబల్ ఉంటే బాయే కదా. సో మామ్కి అన్న అంటే ఏమవుతారు, మామ అవుతారు. సో మామ అంటే అంకుల్ అవుతారు. సో రిలేషన్ ఈజ్ అంకుల్, ఆన్సర్ ఈజ్ అంకుల్ అవుతారు. డి హెచ్కి అంకుల్ అవుతారు. సో మీరు ఇంట్రడక్షన్ ఒకసారి కింద ఈ వీడియో కింద మీకు ఇంట్రడక్షన్ లింక్ అనేది మెన్షన్ చేస్తాను. మీరు అది చూడని వాళ్ళు అది చూస్తే కనుక మీకు క్లారిటీ వస్తుందన్నమాట. ఫ్యామిలీ డయాగ్రామ్ మనం ఎలా డ్రా చేసుకోవాలి, జనరేషన్స్ యారో మార్క్స్ ఎలా రిప్రజెంట్ చేయాలి, అండ్ ఈ రిలేషన్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇది ఈ విధంగా మనం బ్లడ్ రిలేషన్స్ నుంచి ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అలా మనకి ప్రాక్టీస్ ఉంటే కంప్లీట్గా వితిన్ సెకండ్స్లోనే మనం డయాగ్రామ్ డ్రా చేయగలుగుతాము. అట్ ద సేమ్ టైం ఆన్సర్ కూడా చాలా క్విక్గా చేయగలుగుతాం. బ్లడ్ రిలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, బికాస్ ఇందులోంచి 2 నుంచి 4 క్వశ్చన్స్, ఐదర్ 5 మార్క్స్ కూడా అడగొచ్చు. సో ఇదనమాట, ఈ విధంగా మనం ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. సో మీకైతే ఈ ఫ్యామిలీ ట్రీ డ్రా చేసుకోవడం రాకపోతే కనుక నా ఇంట్రడక్షన్ వీడియో చూడండి, అది నేను డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ బ్లడ్ రిలేషన్స్లోనే ఇంకొక టైప్ అంటే 2019లో అడిగిన క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.